ఆ చేతులు ఎలా కదులుతున్నాయో చూడండి. ఆ సర్ప దురాత్మ నువ్వు కాలిపోతున్నా. ఇక నీ టైం అయిపోయింది. బాడీ పెయిన్, నెత్తిలో ఏదో వెహికల్ పోయినట్టు సౌండ్ అయితే ఉంటుంది. వెహికల్ పోతున్నట్టుగా సౌండ్ అవుతుంది. చూడండి, బిడ్డ ఒంటి నుంచి దయ్యం బయటకు వచ్చేస్తుంది. యేసు సర్పదురాత్మ రా, బయటికి రా. ఈ బిడ్డకు రాత్రిపూట అన్ని చెడు కళలు, భూత్ కళలు ఇచ్చేది నువ్వేనా? వీళ్ళ చుట్టాలు ఎవరిని చంపావు? ఆ చేతులు ఎలా కదులుతున్నాయో చూడండి. ఆ సర్ప దురాత్మ నువ్వు కాలిపోతున్నా. ఇక నీ టైం అయిపోయింది. అగ్నితో కాలిపోతున్నా. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో, యేసు నామములో సైతానా బయటికి రా. యేసు నామములో విడిచేసి ఇప్పుడు వెళ్ళిపోతుందండి. ఒక పురుగులాగా పాక్కుంటా వెళ్ళిపోతుంది. మీ తల్లో ఏదో పురుగులాగా పాక్కుంటా వచ్చేస్తుంది. పురుగులాగా పాకుతూ చెవిలో నుంచి ఫాస్ట్గా ఇక వినపడద్దు, ఈ శబ్దాలు వినపడద్దు. యేసు నామములో ఆమేన్. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు ఒకసారి తల చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు శబ్దం వినబడుతుంది? బస్ సౌండ్ వినబడుతుందా? లేదండి, బైక్ సౌండ్ వినబడతలేదండి. ఏమైనా సౌండ్ వినబడుతుందా? ఏమి వినబడతలేదు. నా సౌండ్ తప్ప ఇంకా వేరే సౌండ్ వినబడుతుందా? వేరే. సైతాను బస్ ఎక్కి వెళ్ళిపోయింది. బాడీ పెయిన్, నెత్తిలో ఏదో వెహికల్ పోయినట్టు సౌండ్ అయితే ఉంటుంది. వెహికల్ పోతున్నట్టుగా సౌండ్ అవుతుంది. సౌండ్ ఎక్కడ? బాడీలో వస్తుందా? నెత్తిలో వస్తుంది. ఏంటండి? బస్సు పోయినట్టు సౌండ్ వస్తుంది. బస్సు పోతున్నట్టు, వెహికల్ పోతున్నట్టు తల్లో శబ్దాలు వినబడుతున్నాయి. ఒంటరిగా ఉన్నా కానీ వినబడుతున్నాయి. అవునా? రెడ్ కళ్ళు మూసుకోండి. ఇది ఎస్, బస్సు సౌండ్లు, బైక్ సౌండ్లు కలిగించే దురాత్మ రా, తల్లో నుంచి అరుస్తూ కడుపులోకి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు కడుపులోకి లోతరువా అరుస్తూ. చూడండి, బిడ్డ ఒంటి నుంచి దయ్యం బయటకు వచ్చేస్తుంది. మొత్తం చెయ్యి మొత్తం లేస్తుంది. చూడండి, ఆ దూత చెయ్యి లేపుతున్నాడు పట్టలోకి. వాళ్ళంతా షేక్ అవుతుంది. ఒంట్లో ఉన్న దురాత్మలో వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. లోతరువా పట్టలోకి అగ్ని గంధకాలు. చూడండి, ఆ చెయ్యి చూపించండి. చెయ్యి ఏదా కదులుతుందో చూడండి. దూత లేపండి. చూడండి, ఆ దూత ఎలా చెయ్యిని కదిలిస్తున్నాడో చూడండి. ఒంట్లో ఉన్న దురాత్మ, బుసగొట్టే దురాత్మ ఒకటి, పాము లాంటి దురాత్మ. చూడండి, ఇప్పుడు నోట్లో నుంచి బుసగొట్టినట్టుగా సౌండ్ చేస్తుంది. బుసగొట్టినట్టుగా సౌండ్ చేస్తుంది. కాళ్ళల్లోకి, చేతుల్లోకి, కడుపులోకి అగ్ని గంధకాలు లోతరువా వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసు నామములో ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈ బిడ్డకు రాత్రిపూట అన్ని చెడు కళలు, భూత్ కళలు ఇచ్చేది నువ్వేనా? ఎలాంటి కళలు ఇస్తున్నావు? భూత్ కళలు, అన్ని చెడు కళలు లేడీస్ రూపంలో వచ్చి ఈ బిడ్డను నైట్ లో శోధించి శారీరక సంబంధం పెట్టుకునేలాగా చేస్తావు నువ్వే చేస్తున్నా? నువ్వు సర్పదురాత్మవా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డను దాడి చేస్తున్నావు? చాలా రోజుల నుంచి బిడ్డ మీద దాడి చేస్తున్నావు. ఈ బిడ్డను బాగుండడానికి ఇష్టం లేదా? ఇది ఒక సర్ప దురాత్మ అండి. ఇప్పుడు చూడండి, ఆ సర్ప దురాత్మ, సర్పం ఎలాగైతే ఇలా వంకటింగా తిరుగుతుంది, ఇప్పుడు ఆ సర్పం కూడా వంకటింగా తిరుగుతుంది. చూడండి, సర్పం, సర్ప దురాత్మ కాలిపోతున్నా. వాటి గంధకాల్లో కాలిపోతున్నా. ఈ బిడ్డ మీద నేరం మోపింది నువ్వేనా? మైక్, ఈ బిడ్డ మీద కొన్ని నేరాలు మోపావు నువ్వేనా? నేరం మోపింది నువ్వేనా? ఏం చేస్తావు? స్కూల్లో ఏం చేసావు? నిందలు మోపావు. వీళ్ళ ఇంట్లో ఎవరిని చంపావు? వీళ్ళ చుట్టాలు ఎవరిని చంపావు? గోవర్ధన్ చంపావు నువ్వేనా?
చూడండి ఇప్పుడు తల మీద అగ్ని దిగొస్తుంది చూడండి. ఆ అగ్ని దిగొస్తుండగా ఇప్పుడు తలంతా కూడా మండుతుంది. తలంతా కూడా మండుతుంది. ఇగరా బయటికి రా యేసుక్రీస్తు నామంలో. ఇక చూడండి ఈ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో సర్ప దురాత్మ మోకరిల్లు. యేసుక్రీస్తు నామంలో మోకరిల్లు. చూడండి ఆ చెయ్యి ఎలా కదులుతుందో చూడండి. ఇది ఒక సర్ప దురాత్మ. ఈ దురాత్మ ఈ రోజు ఆ దూత చూడండి చేతులు ఎలా కదులుస్తున్నాడు చూడండి. ఆ చేతులు ఎలా కదులుతున్నాయో చూడండి. సర్ప దురాత్మ నువ్వు కాలిపోతున్నా. ఇక నీ టైం అయిపోయింది. అగ్నితో కాలిపోతున్నా. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు సర్ప దురాత్మ రా బయటికి రా బయటికి రా. చూడండి ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. వారుస్తూ బయటకు వచ్చేస్తుంది. చూడండి తల ఎలా షేక్ చేస్తుందో చూడండి. ఆ సర్ప దురాత్మ కాలిపోతుంది కాలిపోతుంది. నీ శక్తులు కాలిపోతున్నాయి. నీ అధికారం కాలిపోతుంది. ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నా. విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక ఈ బిడ్డ ఒంట్లో ఉండొద్దు. వెళ్ళిపోతున్నా. ఇక సౌండ్స్ వినపడద్దు. కాల్ చేస్తున్నాను. అగ్ని గంధకాలు సుడిగాలి వలె ఒంట్లో సంచారం చేస్తున్నాయి. రా బడికి రా. రా బడికి రా. సైతానా బస్సు ఎస్ బైకు సౌండ్, తర్వాత నెక్స్ట్ రైలు సౌండ్, విమానం సౌండ్, తర్వాత ఎస్ చావు సౌండ్. వేస్తున్నాం వాళ్ళ సైతానా బడికి రా. నీ సౌండ్ అండి రా బడికి రా. వేస్తున్నాము విడిచేసి ఇప్పుడు వెళ్ళిపోతుందండి. ఒక పురుగులాగా పాక్కుంటా వెళ్ళిపోతుంది. మీ తల్లో ఏదో పురుగులాగా పాక్కుంటా వచ్చేస్తుంది. పురుగులాగా పాకుతూ చెవిలో నుంచి ఫాస్ట్గా ఇక వినపడద్దు. ఈ శబ్దాలు వినపడద్దు. వేస్తున్నాము ఆమె. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు ఒకసారి తల చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు శబ్దం వినబడుతుంది. బస్ సౌండ్ వినబడుతుందా? లేదండి. బైక్ సౌండ్ వినబడతలేదండి. ఏమైనా సౌండ్ వినబడుతుందా? ఏమి వినబడతలేదు. నా సౌండ్ తప్ప ఇంకా వేరే సౌండ్ వినబడుతుందా? వేరే సైతాను బస్ ఎక్కి వెళ్ళిపోయింది.